అందరికీ ప్రైజ్ లాడండి. ఈరోజు దేవుని యొక్క వాక్యము నిర్గమకాండము 15వ అధ్యాయము 26 ప్రకారంగా మనం చూస్తే గనక నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని దేవుని ఒక వాక్యం తెలియచేస్తుందండి. చాలా మంది ఈ రోజు రోగుల్లాగా, చాలా మంది వ్యాధులతో బాధపడతా ఉన్నారు. చాలా మంది ప్రజలు మనం చూసినప్పుడు వాళ్ళ మంచం మీద కూడా చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఎందుకు ఈ బ్రతుకు కంటే చనిపోతే బెస్ట్ అని చాలా మంది కూడా అనుకుంటా ఉన్నారు. ఈ రోజు నువ్వు అలా ఉన్నావా? నువ్వు అలాంటి గాయాల చేత, అలాంటి బాధల చేత, అలాంటి వ్యాధుల చేత నువ్వు సతమతం అయిపోతా ఉన్నావా? దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని దేవుడే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరైనా సరే నువ్వు నమ్ము, దేవుని వాక్యాన్ని నమ్ము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి నువ్వు ఎవరైనా సరే, యేసయ్యా నువ్వు ఒక్కసారి నన్ను దర్శించవా, నన్ను స్వస్థపరచవా? నీకు ప్రార్థన రాకపోయినా పర్లేదు, ఈ ఒక్క మాటను దేవుడిని దర్శిస్తాడు, నీకు స్వస్థత కలుగుతుంది, నీ జీవితంలో అంతా ఆనందం ఉంటుంది. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఈ జోసెఫ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ని ఇప్పుడు వరకు మీరు ప్రోత్సహించారు, మీ అందరికీ ధన్యవాదాలే. ఇంకనూ ప్రోత్సహించండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్.